హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కొల్లూరుపాడు గ్రామంలో అయితే మనం ఉన్నాం. సో ఉలవపాడు హైవే నుంచి కొల్లూరుపాడు గ్రామం అంటే ఎస్సీ కాలనీ ఇది. సో వెళ్లే రోడ్ అయితే దారుణంగా ఉంది. సో రోడ్డుతో పాటు ఈ రోజు మనం ఈ నైట్ చేయడానికి కారణం ఏంటంటే, సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి చిన్న చిన్న లైట్లు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు? అసలు ఆ ఊరికి ఎలా వెళ్ళాలి? దారి అయితే ఉంది, లైట్లు అయితే లేవు. సో ఎలా వెళ్ళాలి? అసలు లైట్లు లేకపోవడం వల్ల ఇక్కడ నడవలేకపోతున్నారని చాలా మంది చెప్తున్నారు. మామూలుగా ఇక్కడ చదువుకునే పిల్లలు స్టడీకి వెళ్ళాలంటే ఉలవపాడు వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఉలవపాడు వెళ్ళడానికి లైట్ లేదు. ఎలా వెళ్తారు? రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. 9th క్లాస్ అమ్మాయి స్టడీ నుంచి వస్తుంది, జరిపోతూ పుట్టిందని చెప్పి ఒక అమ్మాయి అయితే చెప్పడం జరిగింది. సో అలా జరగడానికి కారణం ఏంటంటే లైట్ లేకపోవడం. అసలు ఏముంటుంది, ఎక్కడ ఉంటుంది, అసలు ఏమి తెలియట్లేదు. రోడ్డు బాగలేదు, లైట్లు లేవు. సో దీని వల్ల ఈ ఊరు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఎవరి మీద అంటే స్టూడెంట్స్ మీద. ఇదంతా ఫోకస్ అంతా స్టూడెంట్స్ మీద పడుతుంది. దీని వల్ల స్టడీకి వెళ్ళలేకపోతున్నారు, చదువుకోలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే ఒకసారి ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే మన ముందు ఉన్నారు. వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఉలవపాడు ఇంత డెవలప్ అయినా, ఇంత మంచి హైవే ఉన్నా, సో ఈ దారిలో లైట్లు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో దీని గురించి ఈ గ్రామస్తులు మాట్లాడి తెలుసుకుందాం. సో మన ముందైతే ఈ సార్ ఉన్నారు. ఈ సైకిల్ మీద లోపలికి వెళ్తున్నారు. కరెంట్ అయితే లేదు, ఎలా వెళ్తారు? అసలు ఏ వెహికల్స్ వస్తున్నాయి, అక్కడ మనుషులు ఉన్నారని కూడా తెలియదు. ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? నా పేరు కొడు రాదాము. సార్, ఇంత డెవలప్ అయిన ఉలవపాడు హైవే దగ్గర ఉండి మీ ఊరు, సో లైట్ లేకపోవడం ఏంటి సార్? లైట్ లేకపోవడం జగనన్న కాలనీ వచ్చింది కదా, ఆ జగనన్న కాలంలో రోడ్డు మొత్తం వ్యవస్థ అన్యాయంగా తయారు చేశారు. ఆ రోజు నేను అడిగాను, కానీ దానికి సమాధానం లేదు. ఏదో రోడ్డు నిర్మిస్తామన్నారు అని చెప్పారు, కానీ నిర్మించలేకపోయారు. మనం ఇప్పుడు రోడ్డే కాదు సార్, లైట్ మెయిన్. లైట్స్ కూడా నేను ఏఈ గారితో మాట్లాడాను, అవి కూడా సముద్రకు నేను చెప్పిస్తాను. ఎమ్మెల్యే గారు మా ఇతను అతనితో మాట్లాడాను, చేపిస్తానని చెప్పాడు. కానీ వెళ్తూ ఉన్నారు చూడండి అక్కడున్నా. కానీ మనం లైట్ వేస్తేనే వాళ్ళకి లైట్ అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. అసలు వాళ్ళకి వెళ్ళడానికి దారి చూడండి. ఇప్పుడు మనం లైట్ వేస్తేనే అక్కడ వాటర్ ఉన్నాయి, అక్కడ ఏముందని చూసుకొని వెళ్తున్నారు. అదే మనం లైట్ లేకపోతే ఎలా వెళ్తారు? సో మేమే కనిపిస్తామా లైట్ లేకపోతే? మేము లైట్ వేసుకున్నా ఇలా చేస్తున్నామంటే కారణం ఏంటి? వీళ్ళు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారని. సో మెయిన్ ఇక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు యూత్. సో వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. సో మన దగ్గర అయితే యూత్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సాయి. సాయి, ఈ రోడ్డు చూసినట్లయితే దారుణంగా ఉంది. రోడ్డుతో పాటు నైట్ ఇబ్బందిగా ఉంది. అసలు చూడండి, సో మీ ఊరు ఆ చివరి ఉంది, కానీ మాకైతే కనిపించట్లేదు మీ ఊరు అక్కడ ఉందని. లైట్లు లేవు. ఎలా వెళ్తున్నారు ఇటు సైడ్ మీరు? నైట్ టైం చాలా ఇబ్బంది అవుతుంది అక్క. అంటే చిన్న పిల్లలు పెద్దోళ్ళు పోతుంటారు. అందుకు అంటే ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చారు పెద్దవాళ్ళు ఇస్తే ఇంకా ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా మరి ఎట్ట చేస్తారు అంటే యూత్ కూడా ఉన్నారు, కానీ యూత్ అన్ని లెటర్లు రాశారు, అన్ని ఇప్పటికి ఇచ్చారు, కాకపోతే కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు. తర్వాత ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు ఫస్ట్. సో మీరు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు ఈ రోడ్డు వల్ల, లైట్ లేకపోవడం వల్ల? చాలా ఇబ్బంది ఉందక్క. మామూలుగా మాకు లైట్ లేపిస్తారని చాలా మంది చెప్పారు, లేపించింది లేదు. మీరు అందువల్ల మాకు చాలా చీకటిగా కనిపిస్తుంది. చిన్న పెద్దలు అందరూ వెళ్తారు కాబట్టి అందువలన మాకు లైట్ వేయాలని మేము. ఏం చదువుకుంటున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఎక్కడ? ఓకే, అక్కడ నుంచి మీరు నైట్ నడవాలి కదా ఇక్కడికి. సో నడిచేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారా? పాము వస్తున్నాయని, తేళ్ళు వస్తాయని, యాక్సిడెంట్లు అవుతాయని చీకట్లో. సో ఇప్పటికి ఏమైనా యాక్సిడెంట్ జరిగాయి ఇక్కడ? ఇక్కడైతే జరగలేదు, అక్కడ జరిగింది. ఇప్పుడు జరగకుండా లైట్లు వేయాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే సార్. నమస్తే. పేరేంటి? నా పేరు రమేష్ సార్. నైట్ లైట్లు లేవు మీ రోడ్ అయితే, సో ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు బస్సు వచ్చేటప్పుడు కూడా మేము బండి మీద పోతుంటే తొలగటానికి కూడా ప్లేస్ లేదు. చెట్లు కూడా అటు ఇటు ఇదైపోయి బండి ఆపుకొని వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. వర్షం పడింది అనుకో, గుంటల్లో నీళ్లు. ఈ ప్రాబ్లం అనేది గత 10 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. అంటే 5 సంవత్సరాల నుంచి లారీ పోయి జగన్ ఫ్లాట్లు వేసిన తర్వాత అప్పటి నుంచి ఈ ప్రాబ్లం. దీని గురించి పంచాయతీలో చాలా సార్లు చెప్పాము, అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అసలు మనకి మెయిన్ రోడ్డు ఎలా ఉన్నా ఓకే, లైట్
అంటే మనం చూసి నడవడానికైనా మనకి మెయిన్ లైట్ కావాలి. సో అలాంటి లైట్ లేనప్పుడు స్టూడెంట్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారు? స్టడీకి వెళ్ళొస్తున్నారు. మీ పాప కూడా స్టడీకి వెళ్ళొస్తుంది కదా. ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి హైవే పడ్డ కాడ నుంచి ఇటు లైట్లు అనేది లేదు. కానీ ఊర్లో ప్రతి ఒక్క పిల్లలు మాత్రం కూడా పోయి ప్రైవేట్ కి నైట్ పూట ఇదే విధంగా వస్తా ఉంటాం. కనీసం లైట్ లేదు, ఇబ్బంది పడుతూనే ఉన్నాం. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. అవును. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే మీ పేరేంటి? అరుణ్ కుమార్. సార్, ఉలాపాడు ఇంత డెవలప్ అయింది, మంచి హైవే ఉంది, నేషనల్ హైవే. కానీ ఇక్కడ చూస్తే లైట్లు లేవు. మీ రోడ్డుకి అయితే ఇలా దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు సార్? గతంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పట్టణంలో ఉన్నప్పుడు ఉండింది లైన్. అయితే మేము దాదాపు పంచాయతీ పీరియడ్ మీద డబ్బులు కట్టించి వేయించుకున్నాం లైన్. అప్పట్లో తర్వాత వేరే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ళ నుంచి లేవు. అంటే అంతకు ముందు లైట్స్ ఉన్నాయి. లైట్స్ ఉన్నాయి. తర్వాత మేము అడిగితే అది తీసేసిన తర్వాత ఇది ఎందుకు తీసేశారు? ఇక్కడ ఈ పడ్డప్పుడు తీసేశారు బ్రిడ్జి ఉన్నప్పుడు. తర్వాత ఇటు నుంచి ఉన్నాయి, మళ్ళీ అటు నుంచి ఉన్నాయి. తర్వాత కొంతమంది ఏఈలు వచ్చినప్పుడు మేము అడిగాం ఎందుకు తీసేస్తే దానికి పంచాయతీ వాళ్ళు డబ్బులు కట్టాలి, అందువల్ల మేము డిలే చేస్తున్నాము అని చెప్పన్నారు. పంచాయతీ వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఎప్పుడో కట్టారు. కేవలం ఏఈ గారు వీళ్ళు వచ్చిన తర్వాత డిలే చేస్తున్నారు. సిటీ డిపార్ట్మెంట్ డిలే చేస్తున్నారు. పంచాయతీ వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. అది ఎప్పుడు కూడా వర్షాలు వస్తుంటాయి. వర్షాలు వచ్చేటప్పుడు దాదాపు మా వాళ్ళు 24 hours నైట్ ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నడిచెళ్తా ఉంటారు. అంటే మగవాళ్ళన్నా ధైర్యం చేసి నడవగలుగుతారు, బట్ ఆడవాళ్ళు ఎలా సార్? ఆడవాళ్ళు అయితే నడవలేరు. లైట్లు ఉన్నప్పుడు అయితే ఆడవాళ్ళు ఒక్కళ్ళే వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే కష్టం, ఇబ్బందిగా ఉంటుంది, రాలేకపోతున్నారు. తర్వాత ఈ రోడ్డు కూడా వీళ్ళు జగనన్న కాలనీకి డబ్బు మట్టి తోలించిన తర్వాత టిప్పులతో మట్టి తోలిచ్చారు. తోలిచ్చిన తర్వాత ఇది గుల్లగుల్ల అయిపోయింది. తర్వాత ఆ నాయకులను కూడా మేము అడిగాం. బళ్ళు ఆపి అడిగినప్పుడు మేము జడ్పీ నిధులు వేపిస్తాము అని చెప్పారు. తర్వాత ఏంద్రా బాబు ఏంటంటే మాకు కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి వచ్చింది, వాళ్ళైతే వేయలేదు అని చెప్పారు. వాళ్ళ నాయకులే చెప్పారు. తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అయితే వెయిట్ చేయాలా. చాలా మంది మా నంబర్ కూడా మేము చాలా సార్లు చెప్పాం. సో కంపల్సరీ మా వీడియో చూసి మన ఉన్న ఎమ్మెల్యేలు స్పందించి మీకు లైట్స్ వేయాలని మేము కోరుకుంటున్నాం, రోడ్డు వస్తాయని మేము కోరుకుంటున్నాం సార్. అలాగే ఇక్కడ వర్షం వచ్చినప్పుడు దాదాపు ట్రాక్ మీద చిన్న ఇది ఉందండి, సప్టా ఉంది. ఆ సప్టా మీద 4 అడుగుల దాకా నీళ్లు వస్తాయి. బాగా భారీ వర్షాలు వస్తే 2-3 రోజులు వర్షాలు కురిసినాయి అనుకో, పొలాల్లో వాటర్ అంతా ఇటు వస్తుంది. మేము గతంలో కలెక్టర్ వచ్చినప్పుడు కానీ అంత ముందు కానీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ బ్రిడ్జి కోసం తిరిగేటప్పుడు 2015లో బ్రిడ్జి కోసం తిరిగేటప్పుడు అప్పుడు విజయ్ కుమార్ గారిని కలెక్టర్ గారు మెమోరాండం ఇచ్చాం. మాకు ఇక్కడ వర్షాలకి దాదాపు ఆ వర్షాలప్పుడు ఇంతకుముందు 91st ఫ్లడ్ వచ్చినప్పుడు ఒక 9 మంది చనిపోయారు ఈ ఫ్లడ్ లో. ఈ వాగు దాటుతూ వర్షాలు వచ్చి వరదలు వచ్చి పైన పడుతున్నాయి అని చెప్పి బెదిరిపోయి పక్క కాలనీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు పోగాకండి ఎక్కడ ఏం కాదు అని చెప్పి మా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం ఏదో కాపాడుకోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలని ఉద్దేశంతో వచ్చారు. అయితే ఆ ఎల్లవలో వాళ్ళు కొట్టుకొని పోవడం జరిగింది. ఇలాంటివి చాలా జరిగినాయి. కానీ వస్తా ఉన్నారు, నాయకులు వస్తా ఉన్నారు, అధికారులు వస్తా ఉన్నారు. మాకైతే పనులు జరగట్లేదండి. పంచాయతీ ఎవరు పడుచుకుంటా ఎవరు పరిష్కారం ఏమి లేదు, పరిష్కారం ఏమి లేదు. రమేష్ అది మా వార్డు నెంబరు, అసలు ఎవరు పరిష్కారం. అసలు మెయిన్ రోడ్డు కన్నా మనకు కావాల్సింది తాత లైట్లు. అలాంటి లైట్లు లేనప్పుడు ఎలా నడుస్తారు? లైట్ వేసింది నేనే వేసేది. అసలు లైన్ సప్లై లేదు, కరెంట్ లేదు. ఇక్కడి నుంచి కరెంట్ లేదు, మళ్ళా దాకా సప్లై లేదు. అది ఏం మాట్లాడలేదు. నమస్తే. నమస్తే. మీ పేరేంటి? శ్రీనివాస్. మీ ఏ క్లాస్ చదువుతున్నారు? 9th క్లాస్ చదువుతున్నావు, స్టడీకి వెళ్తున్నావు అని చెప్తున్నారు. సో స్టడీకి వెళ్ళడానికి అంటే వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? లైట్లు ఏముండవు, పాములు అన్ని వస్తుంటాయి. ఇక్కడ అందరూ ఉంటారు, తాగుతూ అందరూ ఉంటారు, భయం వేసింది. అందరు గర్ల్స్ అందరూ వస్తుంటారు. అందుకని మేము అందరం కలిసి వెళ్తాం. నైట్ వచ్చాక 9 అయింది. 9 అయ్యేటప్పుడు ఎవరు ఉన్నారు. ఎన్నింటికి స్టార్ట్ అవుతారు? 5కి వెళ్ళి 9, 8 అయితే వచ్చేటప్పుడు అప్పుడు ఎవరు ఉన్నారు. అందరూ భయంకరంగా ఉంటది. ఒకరు ఇద్దరు వస్తా ఉంటారు. సైకిల్ ఉన్నారు, సైకిల్ వేసుకుని వెళ్తుంటారు. మా సైకిల్ నడుచుకుంటూ వెళ్తుంటారు. అంతే. సో బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు స్టడీకి వెళ్తున్నావు నువ్వు? థ్యాంక్ యూ. నమస్తే సార్.
మీ పేరేంటి? గిరిబాబు. సార్ ఇక్కడ చూసినట్లయితే రోడ్లు బాగాలేవు. సో ఇంత మంచిగా ఉలవపాడ హైవే డెవలప్ అయింది, నేషనల్ హైవే. రోడ్డు బాగాలేవు, లైట్ లేవు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారంట. రీసెంట్ గా ఒక పాపకైతే జరిపోతు కూడా కుట్టడం జరిగింది. సో దీని వల్ల మీరు ఎందుకు స్పందించట్లేదు సార్ ఈ గ్రామస్తులందరూ కలిసి? మేడం గారు, మామూలుగా గతం మేమైతే చాలా రోజుల నుంచి దీని మీద ఫైట్ చేస్తున్నాం. గతంలో ఒక వర్షం వచ్చింది, ఫ్లడ్ వస్తే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ప్లస్ మహేందర్ రెడ్డి గారు, కలెక్టర్ గారు కూడా వచ్చారు. వస్తే వాళ్ళకి కూడా మేము ఉన్న విషయం చెప్పాము. మామూలుగా ఈ రోడ్డు వచ్చేసి గతంలో 2019 అంటే తర్వాత, అంటే 19కి ముందు అనమాట. ఉదాహరణకి 19 తర్వాత, 19కి ముందు కనుకైతే ఈ రోడ్డు ఉదాహరణకి 2014 నుంచి 19 వరకు అయితే పాలు పోసి పాలు తీసుకునేటువంటి రోడ్డు అనమాట. ఉదాహరణకి 19 తర్వాత వీళ్ళు ఏమంటా వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డుని నాశనం చేసేసారు. చేసినటువంటి వాళ్ళు మళ్ళీ దాన్ని బాగా చేద్దామని పాపను పోలేదు. ఉదాహరణ చెప్తామాట. అదే విధంగా చూసుకుంటే ఈ రోడ్డు ఉదాహరణకి అంటే నాకు కరెక్ట్ గా అంటే డేట్ గుర్తులేదు కానీ మేడం గారు, మామూలుగా ఈ రోడ్లో వచ్చేసి ఫ్లడ్ వచ్చి ఒక 12 మంది చనిపోయారు. అంటే 2009 ఆ ప్రాంతం అనుకుంటా. ఉదాహరణకి ఫ్లడ్ వచ్చి 12 మంది చనిపోతే అంటే అక్కడున్న అప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఉదాహరణకి అక్కడేసారు బ్రిడ్జి. అంటే అక్కడ ఎత్తుగా అంటే బీసీ కాలనీకి సంబంధించి చేశారు. చనిపోయిందేమో ఎస్సీ కాలనీలో. ఉదాహరణ చెప్తామంట 12 మంది చనిపోయింది. బీసీ కాలనీకి వేసారు, ఎత్తుగా హైట్ గా వేసేసి వాళ్ళు సేఫ్ అవ్వడానికి అక్కడ వేసేసారు. చెప్తామాట. తర్వాత కూడా మేము చాలా ఫైట్ చేసింది దీని మీద. ఉదాహరణ చెప్తామాట. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ కానా కూడా ఉంది కదా. ఈ కానా యాక్చువల్ గా ఇది జడ్పీ రోడ్డు. ఈ కానాను కూడా ఇక్కడ లేకుండా చేసినటువంటి పరిస్థితి అన్నమాట. అప్పుడు మేము ఫైట్ చేసి దాన్ని చాలా దూరం తీసుకెళ్తే అంటే అసలు శాంక్షన్ అయిందేమో కానా ఇక్కడ, కానీ అక్కడ నిర్మాణం జరుగుతుందేమో అక్కడ. మేము ఫైట్ చేస్తే కనుక ఇది మళ్ళా ఇక్కడికి వచ్చింది. ఉదాహరణ చెప్తామాట. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే 12 మంది చనిపోయినటువంటి ఈ రోడ్డు ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి అన్నమాట. ఉదాహరణకు వర్షం వచ్చిందంటే, బాగా వర్షం వచ్చిందనికంటే ఇక్కడ వచ్చేసి తాళ్ళు కట్టేస్తారు, పోలీసులు వచ్చేసి మమ్మల్ని ఇటు బానివ్వరు అనమాట. ఉదాహరణకి అంటే మనం ఇంకా ఏ పరిస్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించండి. సరే, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని మీద అయితే చర్య పెట్టున్నారు. ఉదాహరణకి చేస్తారనుకుందాము. మీ ద్వారా కూడా మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం, అది చేయించాలని కూడా. సో కంపల్సరీ మీకు న్యాయం జరగాలి. మేము ఎక్కువ స్టూడెంట్స్ ని తీసుకున్నాం సార్. వాళ్ళ చదువు వేస్ట్ అవుతుంది కదా, స్టడీకి వెళ్తున్నారు. సో దీని వల్ల స్టడీ ఆగిపోతుందని లేక ఎమ్మటే మేము రెస్పాండ్ అయ్యాం సార్. ఎలా అయినా వీళ్ళకి లైట్లు వేపియాలి, సో వీళ్ళ బాధని మేము తెలుసుకోవాలి, పబ్లిక్ కూడా తెలియచేయాలని చెప్పేసి మేము వచ్చాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైతే మేము ఉలాపాడు హైవే నుంచి కొల్లూరుపాడు అంటే ఎస్సీ కాలనీ సైడ్ అయితే రోడ్డు మీద వెళ్తున్నాము. ఒకసారి మనం లైట్ వేస్తే ఎలా ఉండిద్ది, లైట్ లేకపోతే ఎలా ఉంది చూద్దాం. మనమే ఉదాహరణకి ఈ గ్రామంలోకి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము చూడండి. సో లైట్ ఉన్నప్పుడు నేను ఎలా వెళ్తున్నాము, ఒకసారి అటు సైడ్ వెళ్ళే వాళ్ళు చూడండి, లైట్ లేకుండా వెళ్తున్నారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో లైట్ ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఇలా గుంతుంది, ఇక్కడ వాటర్ ఉన్నాయి నాకు తెలుస్తుంది. బట్ పాపం లైట్ లేని వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది లైట్ ఉందా లేదా అని. సో రోడ్డు కూడా ప్రాపర్ గా లేదు. అసలు చూడండి, ఈ ప్లేస్ మేము లైట్ వేసిన తర్వాత ఇలా ఉంది అని మాకు తెలిసింది. బట్ మేము లైట్ వేయకపోతే మాకు తెలుస్తుందా ఇలా ఉందని? మాకు ఎలా తెలుస్తుంది ఇక్కడ లైట్ ఉందా లేదా అని? సో చూడండి, రోడ్డు కూడా బాగాలేదు. వీళ్ళు చెప్తుంటే ఏదో అనుకున్నాము. సో మేము వెళ్తున్నప్పుడే మాకు చాలా భయం వేస్తుంది. ఏంటబ్బా అసలు ఈ చెట్లు ఏంటి, అసలు ఇదేంది, రోడ్డు ఏంటి ఇలా ఉంది, జరిపోతులు రాక పాములు రాక ఎలా ఉంటాయండి? జరిపోతంటే కుట్టిన అమ్మాయికి ఏ ఆపద లేదు, పాము అలాంటి కుడితే ఆ పాప పరిస్థితి ఏంటి? సో ఇలాంటి చాలా మంది స్టూడెంట్స్ స్టడీకి వెళ్లకుండా ఆగిపోయి ఉన్నారు. ఇలానే ఉన్నారంటే ఇంకా చదువుకోకుండా కూడా ఎంతమంది ఉన్నారు ఈ గ్రామంలో అయితే చూడండి. నేను మామూలుగా వెళ్తున్నాను, ఒకవేళ లైట్ లేకపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఏ దగ్గర కాలేస్తానో కూడా నాకు తెలియదు. సో ఈ నీళ్ళలో నడవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే మెయిన్ మీకు ఒకటి చూపిస్తాను రండి. చెట్టు చూసారా ఎంత ముందుకు వచ్చిందో? రోడ్ ఎక్కడుంది, చెట్టు ఎక్కడుంది? ఇలాంటి వచ్చినప్పుడు లైట్ లేనప్పుడు నేను ఎలా నడవాలి, నేను ఎలా తెలుసుకోవాలి ఇక్కడ చెట్టు ఉందా లేదా, నాకు ఎలా తెలుస్తుంది? సో అటు చూస్తే ఇటు సగానికి చెట్లు వచ్చున్నాయి, ఇటు చూస్తే సగానికి చెట్లు ఉన్నాయి, రోడ్డు చూస్తే ప్రాపర్ గా లేదు. ఇంకెలా ఉంటది? ఒక్కసారి ఆలోచించండి. మన భారతదేశం ఇంత డెవలప్ అయింది. సో ఉలపాడు ఎంత డెవలప్ అయింది, నేషనల్ హైవే.
సో అంత మంచి ప్లేస్ పెట్టుకొని అంత మంచి డెవలప్ ఏరియాస్ పెట్టుకొని ఇలా కూడా ఉన్నాయి ఇంకా. అసలు ఎంత దారుణం. ఒక్కసారి ఇప్పుడు మనం సగం దూరం వరకే వచ్చాము, ఇంకా లోపలికి వెళ్దాం, కంపల్సరీ గ్రామంలోకి వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే లైట్స్ కనిపిస్తుంది లైట్ గా, అది గ్రామం. ఇక్కడ నుంచి ఆ గ్రామంలోకి ఎలా వెళ్తారు చూడండి. బైక్ ఉన్న వాళ్ళైతే ఓకే వెళ్ళగలుగుతున్నారు, బైక్ లేని వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ 9కి వస్తారంట స్టడీ అయిపోయిన తర్వాత, వాళ్ళు భయపడుతున్నారు. లైట్లు అసలు మామూలుగా బైక్ అనుకో ఓకే లైట్ వేసుకొని వెళ్తారు, సైకిల్ మీద ఎలా వేసుకొని వెళ్తారు? ఇలాంటివి ఇంకా ఈ రోజుల్లో ఉన్నాయంటే బాధాకరమైన విషయం. ఈ రోజు మేము ఈ టైం చేయడం కారణం కూడా ఇదే. ఒక్కసారి గుర్తించండి, ఈ ఊరిని గుర్తించి ఈ ఊరికి లైట్లు వేయాలని కోరుకున్నాం. సో ఈ ఊరు వచ్చేసి ఉలాపాడు నుంచి కొల్లూరుపాడు వెళ్లే దారి ఎస్సీ కాలనీ రోడ్డు దగ్గర అయితే ఇలా ఉంది దారుణంగా. గుర్తించి రోడ్డు బాగా చేయాలని, అదే విధంగా లైట్స్ వేయాలని చెప్పి మేము మరీ కోరుకుంటున్నాం. సో మా వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ లైట్లు వేయాలని చెప్పి, స్పందించి లైట్లు వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.